చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు, తదుపరి విచారణ 20కి వాయిదా, మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు విముఖత. సో కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏది బెయిల్ మొన్న 8వ తారీఖున బెయిల్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దాని మీద నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు నో అని చెప్పింది. నో అని చెప్తూ ఈడీ అండ్ సిబిఐలకు నోటీస్ ఇచ్చింది. సో వాళ్ళు మళ్ళీ ఏం కౌంటర్ ఫైల్ చేస్తారో, ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తారో 20వ తేదీకి వాయిదా వేసింది. ఆనాడు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఆ రోజున కూడా బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువే. సో మళ్ళీ ఆ రోజున ఆర్గ్యుమెంట్స్ జరిగి తీర్పును రిజర్వ్ చేసి ఇంకొక రోజున జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అది 10 రోజుల 20వ తారీఖు తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు? ఓవరాల్గా ఏ లెక్కన చూసుకున్నా ఈ మంత్ ఎండ్ లోపుగా ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందా అన్నది చూడాలి. కానీ ఏదో ఒక రోజు అయితే ఆమె బయటికి రావడం తప్పదు. ఎందుకంటే ఆమె రిమాండ్లో ఉన్న ఖైదీ మీన్స్ ఆమెని ఇప్పుడు ఇంకా నేరం నిరూపణ కాలేదు కాబట్టి ఆమె చేయలేదంటే 100% చేసింది. సారా దందాలో అడ్డంగా ఇరుక్కుపోయింది కాబట్టి ఆ పరిస్థితి. బెయిల్ కూడా రావట్లేదు. 5 నెలలు అయిపోయింది. కానీ ఏదో ఒక టైంలో ఛార్జ్షీట్ దాఖలు చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వాళ్ళు బయటకు వస్తే సాక్షులను ఏం ప్రభావితం చేయలేరు అన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆమెకు బెయిల్ వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ 5 months కంప్లీట్ అయింది కాబట్టి మనీష్ సిసోడియాకు సంబంధించిన బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. బెయిల్ అనేది రూల్, అది బెయిల్ అనేది రూలు, జైలు కాదు అది. సో ఖచ్చితంగా వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్లో భాగంగా వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. సో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే అని సిసోడియా కేసు విషయంలో వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 17 monthsగా ఆయన జైల్లో ఉన్నారు. 17 నెలలు అంటే ఆల్మోస్ట్ 1.5 year. ఏమైంది, ఆడియో వస్తలేదా? సో ఆల్మోస్ట్ 1.5 year. సో కాబట్టి ఈమె విషయంలో కూడా నాకు ఇమీడియట్గా బెయిల్ వస్తుంది, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని వీళ్ళ లాయర్లు భావించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. యాక్చువల్గా అయితే ఆమె రౌజ్ అవెన్యూ కోర్టు, లోయర్ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నది. డిఫాల్ట్ బెయిల్ అంటే ఛార్జ్షీట్ సరైన టైంలో వేయకపోతే, ఛార్జ్షీట్లో ఏమైనా తప్పులు ఉంటే, ఆ ఛార్జ్షీట్ ఇదిగా ఉన్నది సో అని నాకు బెయిల్ ఇవ్వాలి, మొత్తం నా మీద తప్పుడు ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారని బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. దాన్ని మనం డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటాం. సో దాన్ని కూడా వాళ్ళు ఫైల్ చేసి వెనక్కి తీసుకున్నారు. ఆ కవిత తరపున సీనియర్ అడ్వకేట్లు అటెండ్ కాలే. కారణం ఏంటంటే సిసోడియా కేసులో అప్పటికే సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యలు చేసింది. సో అందుకే వాళ్ళు సుప్రీంకి వెళ్దామని ఈ లోయర్ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగిన కథ అంతా ఇది. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్లో ఈడీ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు మధ్యంతర ఉపశమనం ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాదుల వినతిని తోసిపుచ్చింది. ప్రతివాదుల వాదన వినకుండా అది సాధ్యం కాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లను ముట్టజెప్పి ఢిల్లీ మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించుకొని అనుచిత లబ్ధి పొందారన్న ఆరోపణలతో కవిత పైన ఈడీ కేసు పెట్టింది. మార్చి 15వ తేదీన హైదరాబాద్లో ఆమెను అరెస్టు చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ కూడా ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లో బెయిల్ కోసం ఆమె వేసిన పిటిషన్లను మే 6వ తేదీన ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అనంతరం కవిత పై కోర్టు ఢిల్లీ హైకోర్టుకు పోయింది. జూలై 1వ తేదీన అక్కడ కూడా హైకోర్టు తిరస్కరించింది ఆమె బెయిల్ పిటిషన్ని. దీంతో కవిత ఈ నెల 7వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసు విచారణకు వచ్చినప్పుడు ఆమె తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి వాదన వినిపించారు. సిబిఐ, ఈడీలు ఛార్జ్షీట్లు దాఖలు చేశాయి. ఇదే కేసులో సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా, ప్రబీర్ పుర్కాయస్థ, అరవింద్ కేజ్రీవాళ్లకు బెయిల్ ఇచ్చిన తీర్పులు ఈ కేసుకు కూడా వర్తిస్తాయి. పిటిషనర్ మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద బెయిల్ పొందడానికి అర్హతలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ తాము ఆ విషయాలన్నీ చూశామని చెబుతూ మీరు చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు అని గుర్తు చేశారు. అందుకు రోహ్తగి స్పందిస్తూ ఒకవేళ నిందితులు ఎంపీలైతే వారిని మహిళగా పరిగణించకూడదు అని చట్టమేమీ చెప్పట్లేదు అని పేర్కొన్నారు. అంటే మహిళలకు ప్రత్యేకమైన ఇవి ఉంటాయి, హక్కులు ఉంటాయి. సో ఆమె మహిళ కాబట్టి సో త్వరితగతిన ఆమెకు బెయిల్ ఇవ్వాలన్నది వీళ్ళు వాదించారు. కాకపోతే అక్కడ మహిళగా పరిగణించాలంటే ఆమె పెద్ద స్థాయి లీడర్ కదా, వీళ్ళంతా ప్రజాప్రతినిధులు కదా, చదువుకున్న వాళ్ళు కదా అన్న ఒక పాయింట్ని కోర్టు రైజ్ చేస్తే జడ్జి అట్లాంటి ప్రత్యేకమైన నిబంధన ఏమి పెట్టలేదా, అట్లాంటి వాళ్ళని మహిళలుగా పరిగణించకూడదని చట్టం ఏం చెప్పట్లేదని కవిత తరపున అడ్వకేట్ వాదించారు. అందుకు రోహ్తగి స్పందిస్తూ ఒకవేళ నిందితులు ఎంపీలైతే వారిని మహిళగా పరిగణించకూడదని చట్టమేమీ చెప్పట్లేదు అని పేర్కొన్నారు.
అందుకు జస్టిస్ గవాయ్ బదులిస్తూ హైకోర్టు మీరు మహిళ కాదని చెప్పలేదు, కానీ దుర్బల మహిళ కాదని పేర్కొన్నది అని గుర్తు చేశారు. అందుకు ముకుల్ రోహ్తగి స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుల నేపథ్యంలో ఆ వాదనలేవి నిలవబోవన్నారు. ఈ వాదన విన్న అనంతరం జస్టిస్ గవాయ్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తాం. అప్పుడు ముకుల్ రోహ్తగి జోక్యం చేసుకుంటూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. అవతలి పక్షం వాదన వినకుండా అలా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. సో నేను అనుకోని మేమే వస్తే నెలాఖరులోపు ఏమన్నా రావాలి. ఇప్పుడు 20వ తేదీ వాయిదా వేస్తే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, మళ్ళీ జడ్జి తీర్పుని రిజర్వ్ చేయడం, లేకపోతే ఇంకా ఆర్గ్యుమెంట్స్ వినాలని ఏమన్నా చేస్తే చేయొచ్చు. ఒకవేళ తీర్పుని రిజర్వ్ చేస్తే విత్ ఇన్ 1 వీక్లో ఎస్ ఆర్ నో ఏదో ఒకటి తెలుస్తుంది. సో మేబీ రావడానికి ఏమైనా అవకాశాలు ఉండొచ్చు అన్నది కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నేను అనుకోవడం మంత్ ఎండ్ లోపు ఏమన్నా రావడానికి అవకాశం ఉండొచ్చు కవిత. మళ్ళీ ఇప్పుడు ఆమె వచ్చి మళ్ళీ విక్టరీ సింబల్ చూపిస్తుంది ఇక